2019 ఆర్థిక సంవత్సరానికి 1,74,453 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెడితే అదే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టింది 1,57,150 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ కూడా దాదాపు ఒక 17,000 కోట్ల రూపాయల తేడా. మళ్ళీ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1,46,544 కోట్లయితే ఇక్కడ ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ని 1,80,000 కోట్ల రూపాయలుగా చూపించినారు. మరి ఈ 40,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఎట్లా ఎక్కువ ఖర్చు పెట్టినారు అనేటువంటిది అదొక్కటి $1 మిలియన్ క్వశ్చను. ఆ ఒక్క సంవత్సరము మరి ఏం చేసినారు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1,82,914 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెడితే ఖర్చు పెట్టినటువంటి డబ్బు 1,57,547 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా దాదాపు ఒక మనకు లెక్క చూస్తే దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయల డిఫరెన్స్. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి చూస్తే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,30,725 కోట్ల రూపాయలైతే ఖర్చు పెట్టింది 1,82,997 కోట్ల రూపాయలు. అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయల తేడా. ఇక 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,45,257 కోట్ల రూపాయలైతే ఖర్చు పెట్టినటువంటిది 2,04,523 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా 41,000 కోట్ల రూపాయల తేడా. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,90,396 కోట్ల రూపాయలైతే ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ 2,24,625 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ దాదాపుగా 66,000 కోట్ల రూపాయల తేడా. అంటే ఒక 17% డిఫరెన్స్. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 1-2 సార్ల మినహా 1-2 ఆర్థిక సంవత్సరాలు మినహా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ఖర్చు పెట్టినటువంటి డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అందుకే నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పేపర్ పులి లెక్క తయారైంది తప్ప ఇది గర్జించే పులి కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇది మ్యావం అనేటువంటి పిల్లి లెక్క తయారైంది అని. ఇక ఈ సంవత్సరం 1,49,640 కోట్ల 2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్ని 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిండ్రు. మరి ఈ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన దానికంటే ఒక 700 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు మీరు. కానీ మీరిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయాలంటే ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ కావాలి. మీరు బడ్జెట్లో పెట్టినటువంటి 2 గ్యారంటీలు అమలు చేయాలంటే కూడా దాదాపు 57,000 కోట్ల రూపాయలు ఎక్కువ కావాలి. మరి మీరు ఈ పెంచి గ్యారంటీల అమలు కోసము పెడతామన్నటువంటి 57,000 కోట్ల రూపాయలకు మరి బడ్జెట్ పెరగాలి కదా. అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు మీరు. విద్యకు పెద్దపీట వేస్తామన్నారు. గత ప్రభుత్వం 6% కేటాయిస్తే మేము ఈసారి 15% బడ్జెట్ని విద్యకు కేటాయిస్తామన్నారు. తీరా చూస్తే అది 7% లోపే మళ్ళా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్కి సమానంగా పెట్టినారు. మీరు ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి పథకాలు తీసుకొస్తామన్నారు. తీరా చూస్తే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే ఆరోగ్యానికి బడ్జెట్లా మీరు తక్కువ కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. మహిళా వికాసానికి గృహజ్యోతి అని చెప్పి ఒక పెద్ద పథకం తీసుకొచ్చినారు. మహిళలకు కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే మీరు చెప్పినటువంటి మాటలకు పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధం లేదు. అంటే మొత్తంగా చూస్తే మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసినటువంటి స్టేట్మెంట్లు
ఇవన్నీ ఆకాశంలో ఉంటే బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పాతాళంలోకి పడ్డాయి.